ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కు బిగ్ షాక్. కాంగ్రెస్లోకి 6 ఎమ్మెల్యేలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేల వరుసల పర్వం ఇప్పటి వరకు 6కు చేరింది. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆషాఢమాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ఆమె మంత్రి పదవికి కీలక వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ, విద్యాశాఖను మీకోసమే ఖాళీగా ఉంచారేమో మేడం, మీరు వెళ్తే మీకే ఆ శాఖను ఇస్తారేమో అని ఓ రిపోర్టర్ నవ్వుతూ వ్యాఖ్యానించగా, మంత్రి పదవి కావాలంటే అదృష్టం కావాలని, నుదుటి రాత బాగుండలేకుంటే ఏమీ చేయలేమని సరదాగా బదులిచ్చారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి లేనందున మంత్రి పదవి సాధ్యం కాదని చెప్పుకోకుండానే అదృష్టం ఉండాలని వ్యాఖ్యానించడంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.